హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ అక్షయ తృతీయకి మనందరికీ లక్ష్మీ కుబేర అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలుసా లక్ష్మీదేవి కుబేరుడిని ఎలా ఆశీర్వదించిందో? కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ విఎండి డివోషనల్ స్టోరీస్. ఒకప్పుడు కుబేరుడు ధనాధిపతి అయ్యే ముందు అతను చాలా వినయంగా ధర్మంగా జీవించేవాడు. అతనికి ఒక పెద్ద కోరిక ఉండేది. నా దగ్గర ఉండే సంపద నా కోసమే కాదు, అందరికీ ఉపయోగపడాలి అనే సంకల్పం ఉంది కుబేరుడికి. ఈ సంకల్పంతో అతను శివుడిని తలుచుకుంటూ తపస్సు చేశాడు. శివుడు అతని తపస్సుకు మెచ్చి వరం ఇచ్చాడు, ధనాధిపతిగా చేశాడు. కానీ కేవలం శివుడు మాత్రమే కాదు, లక్ష్మీదేవి కూడా కుబేరుడికి వరం ఇచ్చింది. సంపదకు అసలు అధిపతి ఎవరు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కుబేరుడికి పరీక్ష పెట్టాలి అనుకుంది. కుబేరుడు ధనాధిపతి అయిన తరువాత లక్ష్మీదేవి అతన్ని పరీక్షించాలి అనుకుంది. ఒక సాధారణ స్త్రీ రూపంలో భూమికి వచ్చింది. కుబేరుడు వద్దకు వెళ్ళింది. ఆమె అడిగింది, నాకు కొంచెం సహాయం చేయగలవా? కుబేరుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెకు సహాయం చేశాడు. తను ఏమీ అడగలేదు, ఇలా నువ్వెవరు, ఎందుకు ఇవ్వాలి అని. అతనికి ఒకే ఆలోచన, అవసరంలో ఉన్న వారికి సహాయం చెయ్యాలి అని. ఇది చూసి మెచ్చుకున్న లక్ష్మీదేవి తన అసలు రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె చిరునవ్వుతో చెప్పింది, కుబేరా, నువ్వు సంపదను కాపాడడానికి మాత్రమే కాదు, సరైన విధంగా వినియోగించడానికి కూడా అర్హుడివి. నీ మనసు లోభం లేకుండా ఉంది, అందుకే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి, నీ దగ్గర ఉన్న ధనం ఎప్పటికీ తగ్గదు. నీ దగ్గర ఉండే ధనం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. నువ్వు లోకానికి ధనాధిపతివి అవుతావు అని ఆశీర్వదించింది లక్ష్మీదేవి. ఈ ఆశీర్వాదం జరిగిన రోజు అక్షయ తృతీయ అని నమ్మకం ఉంది. అందుకే ఈ రోజున లక్ష్మీ కుబేర పూజ చేస్తే సంపద అక్షయంగా పెరుగుతుంది అని విశ్వాసం. ఈ కథ మనకు చెప్పేది చాలా క్లియర్ గా ఉంది. సంపద ఉన్నవాడు గొప్పవాడు కాదు, సంపదను ఎలా ఉపయోగిస్తాడు అనేది గొప్పది. కుబేరుడు గొప్పవాడు అయ్యాడు ఎందుకంటే అతనికి దానం చేసే గుణం ఉంది. అతనికి అహంకారం లేదు. అందుకే లక్ష్మీదేవి అతనిపై కటాక్షం చూపించింది. అసలు మీకు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా? డబ్బు ఉన్న చోట కాదు, ధర్మం ఉన్న మనసులో ఉంటుంది. ఈ కథ ఎలా అనిపించింది? ఈ కథ నేను ఎలా చెప్పాను, బాగుందా? ఈ వీడియోలో నేను చెప్పిన కథ మీకు నచ్చిందా? అయితే వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ లక్ష్మీ కుబేరాయ నమః అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి కథలు మీరు నేరుగా వినొచ్చు. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.